అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 21. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, సిరి ఇచ్చిన జ్యూస్ ఒక సిప్ చేసి షాక్ అయ్యి సిరి వైపు చూస్తాడు. సిరి అలానే చూస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకొని గబగబా తాగిస్తాడు. గ్లాస్ పక్కన ఉన్న టీపాయ్ మీద పెట్టేసి ఫాస్ట్గా బయటికి వచ్చేస్తాడు. అదేంటి, వంశీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంది చందు. దానికి సిరి భుజాలెగరేసి ఏమో అన్నట్టుగా చెప్పింది చందుకి. అలా చెప్పింది కానీ సిరికి లోపల చాలా సంతోషంగా ఉంది. వీడి తిక్క బాగా కుదిరింది అని లోపల నవ్వుకుంది. గ్లాస్ లోపల పెట్టి వస్తానని వెళ్ళి, లేకపోతే నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడా, ఇప్పుడు తెలుసుంటుంది నా సంగతి బాగా అని నవ్వుకుంటుంది. ఇక్కడ బయటికి వచ్చిన వంశీ ఎవరైనా చూస్తారేమోనని కారులో కూర్చొని హా కారం అంటూ గట్టిగా అరిచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని తీసుకొని గబగబా తాగేశాడు. కాసేపటికి రిలాక్స్ అయ్యి, బాబోయ్ ఇదేంటి ఇంత వైలెంట్గా ఉంది, నేనేదో దీన్ని సరదాగా కాసేపు ఏడిపిద్దామని అనుకుంటే ఇది ఈలోపు నన్ను చంపేసేలా ఉంది. అమ్మో, దీంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాట్లాడాలి, లేదంటే ఈరోజు కారం కలిపింది రేపు ఇంకేమైనా చేస్తుంది. పోనీ తాగకుండా వదిలేద్దామంటే పక్కన చందు ఉంది, బాగోతని తాగాల్సి వచ్చింది. అయినా నీకంత కుళ్ళేంటే, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, చెప్తా నీ సంగతి అంటూ కార్ హారన్ మోగించాడు. అది విన్న చందు, సిరి రా వెళ్దాం అని సిరిని పిలిచింది. హా చందు, పద వెళ్దాం. ఇద్దరు కార్ దగ్గరికి వస్తూ ఉంటారు. సిరి కార్ దగ్గరికి వస్తున్న నవ్వును ఆపుకుంటున్నట్లు వంశీని చూస్తూ వచ్చి కార్ ఎక్కుతుంది. సిరి ముందు కూర్చుంటుంది అనుకుంటాడు వంశీ. కానీ సిరి చందుని ముందు కూర్చోమని తను వెనక సీట్లో కూర్చుంటుంది. వాళ్ళు కారు ఎక్కాక సిరి వెనక సీట్లో కూర్చోవడంతో కోపంగా సిరి వైపు చూసి కార్ స్టార్ట్ చేశాడు వంశీ. ముందున్న మిర్రర్లో నుండి సిరిని చూస్తూ, ఎలా కూర్చుందో చూడు, అసలేం తెలియనట్టు. దీని అమాయకమైన మొహం చూసి ఎవరు అనుకోరు ఇది ఎంత వైలెంట్గా ఉంటుందో అని తిట్టుకుంటూ తనకే తెలియకుండా సిరిని మైమరిచిపోయి చూస్తూ ఉన్నాడు. ఇవేమీ గమనించని సిరి మిర్రర్లో నుండి బయటకు చూస్తూ సైలెంట్గా కూర్చుంది. కాసేపటికి గుడికి చేరుకున్నారు. చందు సిరి ఇద్దరూ కార్ దిగి లోపలికి వెళ్ళడం చూస్తూ ఉన్నాడు కార్ దిగకుండా. ఇంతలో సిరి జడను వెనక్కి వేసుకుంది. అప్పుడు గమనించాడు వంశీ సిరి తలలో పువ్వులు. అంటే ఆ పూలు చందుకి ఇచ్చి ఇది. కోపం వచ్చింది వంశీకి. దీనికి ఎంత పొగరు, నా మీద కోపంతో కనీసం నా గార్డెన్లో పూలు కూడా పెట్టుకోలేదా అన్నాడు సిరి జడలో ఉన్న కనకాంబరాలు చూసి. తను కూడా కారు దిగి లోపలికి వెళ్ళాడు. అప్పటికే గుడిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. అక్కడ పూజా కార్యక్రమాలు అయ్యేటప్పటికి మధ్యాహ్నం 12:30 అయింది. మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే కావడంతో వంశీ తీరిక లేకుండా వాటి ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నాడు. పొద్దున వాళ్లతో పాటు వచ్చిన వంశీ అప్పటి వరకు లోపలికి రాకపోవడంతో గుడంతా వెతుకుతుంది సిరి. కానీ తానెక్కడా కనిపించకపోవడంతో ఏం చేస్తున్నాడు పొద్దున్నుండి లోపలికి రాకుండా అని చూస్తూ ఉండగా ఇంతలో సిరి అని పిలిచి దగ్గరకు వచ్చింది చందు. ఏంటి సిరి, ఇందాక నుండి చూస్తున్నా, ఏం వెతుకుతున్నావు? ఏం లేదు చందు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్క అంటూ వస్తారు కొంతమంది పిల్లలు. ఏంటక్క, ప్రతి సంవత్సరం మాతో ఆడుకునే దానివి, ఈ సంవత్సరం ఆడుకోవడానికి రాలేదు అని అన్నారు అలిగినట్లు. ఈ పిల్లలెవరు సిరి అని అడిగింది చందు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ చందు అని అందరినీ పరిచయం చేసింది సిరి. ఓహో, అయితే వీళ్ల కోసమే వెతుకుతున్నావా అని అడిగింది చందు. ఇదేదో బాగుందే అని అవునంటూ తలూపింది సిరి. అవునా అక్క, నువ్వు మా కోసం వెతుకుతున్నావా? అయినా ప్రతి సంవత్సరం మనం గుడి పక్కన ఉన్న వెంకయ్య తాత తోటలో కదా ఆడుకునేది, ఇక్కడెందుకు వెతుకుతున్నావు? అదేరా, అక్కడికే రాబోతున్నా. సరే అయితే రా అంటూ లాక్కొని వెళ్ళబోతుంటే ఆగండ్రా అని, నువ్వు రా చందు అని అడుగుతుంది. వద్దు సిరి, నాకిక్కడే బాగుంది, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి అని అంటుంది. సరే కాసేపట్లో వచ్చేస్తా అని వాళ్లతో వెళ్ళిపోతుంది. అలా బయటకు వచ్చిన సిరి వాళ్ళు ఆడుకునే చోటు గుడికి కొంచెం దూరంలో ఉండడంతో వాళ్లతో వెళుతూ వంశీ కోసం చూస్తుంది.
కానీ వంశీ ఎక్కడా లేడు. దాంతో వాళ్లతో పాటు తోటకి వెళుతుంది. వాళ్ళక్కడికి వెళ్ళేసరికి ఒక మామిడి చెట్టు కింద నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు వంశీ. అక్కడ వంశీని చూసిన సిరి, వీడేంటి ఇక్కడున్నాడు? నా మీద రివెంజ్ ఏమైనా ప్లాన్ చేశాడా అనుకుంటూ, అంతలేదు, పొద్దునిచ్చిన షాక్కి నేనేంటో బాగా తెలుసుంటుంది, ఇంతకు ముందులా నేను భయపడ్నని కూడా అర్థమై ఉంటుంది అని అక్కడ వంశీని చూసి కూడా చూడనట్టు పిల్లలతో ఏ ఆటలాడాలి అని డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన వంశీ తను దేనికోసమైతే గుడి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చాడో ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో వీళ్ళ డిస్కషన్ అన్నీ పూర్తయి వీళ్ళు ఏం ఆడుకోవాలో నిర్ణయించుకున్నారు. ఫస్ట్ దాగుడు మూతలు ఆడుకోవాలని అనుకున్నారు. దాంతో ఆట మొదలు పెట్టారు. ఆహా, నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నావే ఈ ఆట ఆడుతూ అనుకుంటాడు వంశీ. సిరి ఆడుతూనే మధ్య మధ్యలో వంశీని గమనిస్తూనే ఉంది. ఏంటి వీడు పొద్దున్నేనలా చేసినా ఏమీ అనకుండా అడగకుండా సైలెంట్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఆడుతూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత సిరి కళ్ళకు గంతలు కట్టుకోవాల్సి వస్తుంది. దాంతో కళ్ళకి గంతలు కట్టించుకుంటుంది సిరి. తనకి గంతలు కట్టి రెడీనా అక్క అంటారు. ఓకే రెడీ అంటుంది సిరి. సరే 1 2 3 స్టార్ట్ అంటారు. తాను ఎదురు చూస్తున్న టైం రావడంతో కదిలి ముందుకు వస్తాడు వంశీ. ఆడుతున్న పిల్లలకి సైలెంట్గా తన దగ్గరకు రమ్మని సైగ చేస్తాడు. వంశీ గురించి తెలిసిన వాళ్ళు వెళ్ళకపోతే ఊరుకోడని తెలిసి తన దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడుగుతారు. రే, మీ అందరికీ ఐస్ క్రీమ్ కావాలా అని అడుగుతాడు. వంశీ అలా అడగడంతో వాళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఏంట్రా, కావాలా వద్దా అంటాడు కొంచెం గట్టిగా. దాంతో వాళ్ళు కావాలి అని అంటారు. సరే, గుడి దగ్గర ఉంది, వెళ్ళి ఎవరికి ఎన్ని కావాలో అన్ని తినండి అంటాడు. దాంతో వాళ్ళు హే అని అరవబోతే ష్ అని సైగ చేసి సైలెంట్గా వెళ్ళమంటాడు. అలాగే అని వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. రే, ఎక్కడ్రా, సౌండ్ కూడా వినపడ్డం లేదు అంటుంది గంతలు కట్టుకొని వాళ్ళ కోసం వెతుకుతున్న సిరి. అలా వెతుక్కుంటున్న సిరిని కాసేపు చూసి తర్వాత తన దగ్గరికి వెళ్ళి తన్ని ఎత్తుకొని పక్కకి తీసుకువెళ్తాడు వంశీ. అక్కడ వంశీ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో తన్ని ఎత్తుకుంది వంశీని అని అర్థమై, వదులు నన్ను అంటూ కాళ్ళు చేతులు విదిలిస్తూ అరిచింది సిరి. వంశీ మాత్రం దూరంగా తీసుకొని వెళ్ళి కిందకి దించి అరవకు అంటాడు గట్టిగా హగ్ చేసుకుంటూ. నన్ను వదులు, అప్పుడే అరవను అంటుంది మొండిగా. ఓహో అవునా, అయితే అస్సలు వదలను అంటాడు తను కూడా మొండిగా ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ. అసలేంటి నీ ప్రాబ్లం? మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వవు, మనిషిని చూసి చూడనట్టు బిహేవ్ చేస్తావు, వేరే అమ్మాయితో మాట్లాడితే ఊరుకోవు, నా గార్డెన్లో పూసిన పూలు పెట్టుకోవు, పైగా జ్యూస్లో కారం కలుపుతావా, చంపేస్తావా, కానీ నాకు నచ్చినట్టు రెడీ అవుతావు, నేను నిన్నే చూడాలి అనుకుంటావు, ఏంటే ఇదంతా? సిరి ఏం మాట్లాడదు. ఏంటే మాట్లాడవేంటి? ముందు నా కళ్ళకున్న గంతలు విప్పుకోవాలి. తీసుకో, కాదని ఎవరన్నారు? అవునా, మరి నువ్వు కొంచెం వదిలితే అలాగే తీసుకుంటాను. ఓ సారీ, వదులుతాను, కానీ నువ్వు వెళ్ళిపోకూడదు. సరే అంటుంది కోపంగా. సరే అని వదిలేసి పక్కన నించుంటాడు. దాంతో గంతలు విప్పుకొని ఒక్కసారిగా వెలుతురు కంట్లో పడ్డంతో కాసేపు కళ్ళు నలుపుకొని మెల్లగా కళ్ళు తెరిచి అసలు నీకేం కావాలి అని అడుగుతుంది. నీతో మాట్లాడాలి అంటాడు. నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు అని వెళ్ళిపోబోతుంది. తన చేయి పట్టుకొని విసురుగా తన వైపు లాగుతాడు వంశీ. ఆ విసురుకు వచ్చి వంశీని అతుక్కుపోతుంది సిరి. నీకు నాతో మాట్లాడడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు బంగారం అంటూ సిరి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని బొటనవేలితో సిరి పెదవుల మీద స్పృశిస్తూ ఉంటాడు. సిరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది వంశీకి స్పష్టంగా తెలుస్తుంది. దాంతో సిరికి నోట్లో నుండి మాట రాకపోవడం చూసి మాట్లాడు అన్నాడు. చూడు, నన్ను మాట్లాడకుండా చేస్తూ పైగా మాట్లాడు అంటున్నాడు, ఎలాగైనా వీడు మాయలో పడకూడదు అని మనసులో అనుకుంటూ వెనక్కి జరిగి అవును, నువ్వు వేరే అమ్మాయిని చూసినా మాట్లాడినా నేను ఊరుకోను,
ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని కాసేపు ఆగి, ఇంకా ఏమన్నావు? నీతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు, చూసి చూడనట్టు ఉంటున్నానని కదా? హా, లేకపోతే ఏం చేయాలి? నేను ప్రేమించినవాడు ఒక అమ్మాయిని, అది కూడా మరదల వరుస అయ్యే అమ్మాయిని తీసుకువస్తే కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయమంటావా? సిరి మాట్లాడుతూ ఉంటే చేతులు కట్టుకొని నవ్వుతూ చూస్తున్నాడు. ఎప్పటినుంచో నేను ఈ మాట నీకు చెప్పలేక, చెప్తే నువ్వెలా తీసుకుంటావో తెలియక, ఎలాగైనా నేను పడేయాలని రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటే, రాక ఒక్క ఛాన్స్ వస్తే ఆ రోజు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అర్జెంటు పనుందని వెళ్ళిపోయావు. పైగా వెళ్లే ముందు హక్ చేసుకుని వెళ్ళావు. అసలే నీ ఆలోచనల్లో పిచ్చిదాన్నైన నేను దాంతో ఎంత డిస్టర్బ్ అయ్యానో తెలుసా? సరేలే, వచ్చాక అంతా క్లియర్గా మాట్లాడుకుందాం అనుకుంటే వచ్చి పెద్ద షాక్ ఇచ్చావు. అదీ కాక నా ముందే నువ్వు చందుతో అలా క్లోజ్గా ఉంటే కారం కాక ఏం కలపాలి? ఇప్పుడు కాబట్టి కారం కలిపా. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంది దౌర్జన్యంగా వంశీ పైకి వస్తూ. అదంతా సైలెంట్గా విన్న వంశీ సిరి నడుం మీద చెయ్యేసి దగ్గరకు లాక్కొని, అయిపోయిందా బంగారం అన్నాడు. అసలు నువ్వు నాకు ఆ రోజే మాట్లాడే ఛాన్స్ ఇచ్చి ఉంటే నువ్వు నేను ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు అన్నాడు సిరిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ. అంటే అంది సిరికి అర్థం కాక. అంటే నువ్వు ఇప్పుడు లవ్ చేస్తున్నానని చెప్పావు, కానీ నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను. కాకపోతే నువ్వు చెప్పేదాకా చెప్పకూడదు అనుకున్నా. ఆ మాట విని అవునా అంది సిరి ఆశ్చర్యపోతూ. అవును. ఎప్పటి నుండో అంటే ఎప్పటి నుండి అంది. ఎప్పటి నుండి అంటే నువ్వు నా కోసం పుట్టినప్పటి నుండి అన్నాడు చిన్నగా సిరి తలకి ఢీకొట్టి. సిరికి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దాంతో తను కూడా వంశీని చేతులతో చుట్టేసి తన గుండె మీద తల ఆనించింది. మరెందుకు నాకెప్పుడు చెప్పలేదు అంది. అంత ఈజీగా చెప్పేస్తే ఎలా బంగారం? ఇది వంశీ లవ్ స్టోరీ. వంశీకి ప్రాణమైన సిరికి ప్రపోజ్ చేయాలి అంటే ఏ రేంజ్లో ఉండాలి అనుకున్నా, కానీ నువ్వంతా పాడు చేశావు. అయినా మొద్దు, నీకెన్నిసార్లు హింట్ ఇచ్చాను, నువ్వే క్యాచ్ చేయలేదు. అవునా, ఎప్పుడు అంది. ఎప్పుడంటే ఏం చెప్పను బంగారం, అది చాలా పెద్ద స్టోరీ, ఇలా నిలబడి మాట్లాడుకునేది కాదు అని తను మామిడి చెట్టు మొదలు దగ్గర కూర్చొని సిరిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తను సిరి కోసం ఫస్ట్ గిఫ్ట్ పంపిన దగ్గర నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. అలా వంశీ చెబుతూ ఉండగా, అంటే ఆ నెక్లెస్ సెట్ శారీ పంపింది నువ్వేనా అని అంది ఆశ్చర్యపోతూ. మరవి నీకు నచ్చాయి కదా, కానీ నువ్వు శారీ కట్టుకున్నావు కానీ నెక్లెస్ పెట్టుకోలేదు. ఆ రోజు నువ్వు ఆ శారీ కట్టుకున్నప్పుడు నిన్ను అలా చూస్తూనే ఉండాలనిపించింది అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. హిప్ చైన్ సంగతి చెప్తున్నప్పుడు, ఆగు, అంటే అది పెట్టింది నువ్వా? నేను అమ్మ అనుకున్నా అంది వంశీవడిలో తల పెట్టుకొని పడుకుంటూ. మరి నా కోసం అంత అందంగా రెడీ అవడం మొదలుపెట్టావు కదా, అందుకే అది తీసుకొచ్చి నీ అందాన్ని రెట్టింపు చేశాను అన్నాడు గాలికి సిరి మొహం మీద పడుతున్న వెంట్రుకలను సరిచేస్తూ. బావా, నువ్వు పెద్ద దొంగవి అంది వంశీ గుండెల మీద తన చేతులతో కొడుతూ. అబ్బా, అక్కడ కొట్టకే, నీకే దెబ్బ తగులుతుంది. ఫస్ట్ ఆశ్చర్యపోయినా వంశీ అన్న మాటలకి అర్థమేంటో తెలిసి ఇద్దరూ ఒకసారి నవ్వారు. నువ్వు నాతో ఫోన్లో చాట్ చేస్తూనే నేనేం చేయబోతున్నానో తెలుసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ నీకేం కావాలో చెబుతూ నన్ను బాగా మాయ చేశావు అంది వంశీ మీసం లాగుతూ. ఏం లాభం, ఆ రోజు కూడా నీకు హింట్ ఇచ్చాను. మీ బావకి డాన్స్ అంటే ఇష్టం లేకపోయినా స్టేజ్ మీదకు ఎందుకు వచ్చాడు అని ఎన్నిసార్లు అడిగాను. అవును, ఎందుకు అడిగావు? నువ్వు నిజంగానే మొద్దువే అంటూ సిరి తల మీద చిన్నగా తట్టి, అలా అడిగితే అన్నా నిజంగానే బావ ఎందుకు స్టేజ్ మీదకి వచ్చాడని ఆలోచిస్తావేమో, అర్థమవుతుందేమో అని అడిగా. ఓ సారీ బావా, సరేలే. ఆ రోజు నేను హైదరాబాద్ వెళ్లే ముందు రోజు కూడా ఆ గిఫ్ట్ ఇచ్చింది నువ్వే అని నాకు ముందే తెలుసు. మాటల్లో నీ మనసులో ఉన్నది నీతోనే చెప్పించాలని అంత చేశాను, కానీ అసలు విషయం వచ్చేసరికి అర్జెంటుగా కాల్ రావడంతో వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వచ్చి నీతో చెప్పాల్సినవన్నీ చెప్పకుండా అలా వెళ్ళడానికి నేనెంత బాధపడ్డానో తెలుసా? అక్కడ విషయం అంతా తెలియకపోవడంతో త్వరగా వచ్చి నీతో మాట్లాడాలి అనుకున్నాను. వచ్చిన రోజు నుండి చూస్తున్నాను నీతో ఎప్పుడు మాట్లాడదామా ఆ విషయమని.
కానీ నువ్వు మాత్రం నీకు నువ్వే ఏదో ఊహించుకొని నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టావు. పైగా కారం కలిపిన జ్యూస్ ఇస్తావా? అసలు నువ్వు అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యేలా నేనేం చేశానే? వెంటనే లేచి కూర్చొని, హా, ఏం చేశావా? మరి చందుని అంతలా ఎందుకు అందంగా ఉన్నావని పొగిడావు? దానికి వంశీ నవ్వి, నువ్వు నిజంగానే తింగరదానివే. నేను చందుననలేదు, నీ వైపు చూస్తూ చందునన్నాను. అంటే ఎవరినన్నట్టు అని సిరిని సూటిగా చూశాడు. దానికి ఇబ్బందిగా ఫేస్ పెట్టి నవ్వింది సిరి. అలా ఇబ్బంది పడుతున్న సిరిని చూసి నవ్వి, హా, ఇప్పుడు చెప్పు, ఎవరు ఎక్కువ బాధపడ్డారు? అసలు నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మాట్లాడుకోవాల్సినవి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దీనికి ఎవరు కారణం? ఆ, మాట్లాడుకోవడం లేట్ అయింది నా వల్ల. ఓకే, బాధపడ్డమేంటి? నువ్వేం బాధపడ్డావు? ఏం బాధపడ్డానా? నిన్నసలు ఇంత దగ్గరగా పెట్టుకొని కంట్రోల్లో ఉంటూ పైగా అసలు నీ మీద ఫీలింగ్స్ లేనట్టు ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా బంగారం? ఆ మాటకి సిగ్గుపడుతుంది సిరి. ఎన్నిసార్లు నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనుకొని నీకు తెలియకుండా పెట్టుకోవడం ఇష్టం లేక ఆగిపోయి నేనెంత డిస్టర్బ్ అయ్యానో తెలుసా? అంటాడు సిగ్గుపడుతున్న సిరిని చూసి. సారీ బావా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అసలేం జరిగిందో కూడా తెలుసుకోకుండా నిన్ను అనుమానించి బాధ పెట్టాను అంటూ వంశీని హగ్ చేసుకుంది. ఇట్స్ ఓకే, ఇప్పటికైనా నీకంతా తెలిసింది. లేదంటే రేపెప్పుడైనా పొరపాటున నేను వేరే అమ్మాయితో మాట్లాడితే ఇప్పుడు కారం పెట్టినట్టే రేపు ఎండనో కలిపేదానివి. అమ్మో, నువ్వు సాఫ్ట్ అనుకున్నానే, ఇంత వైలెంట్ అనుకోలేదు. సారీ చెప్పాను కదా బావా. సారీ, నీకోసం ఇంత చేస్తే సింపుల్గా సారీ. ఏం చేస్తాం, ఎప్పుడు రాసిందో నా తలరాతలో అంటాడు సిరి పెదవుల వైపు చూస్తూ. అది అర్థమైన సిరి నవ్వుకుంటుంది. నవ్వవే నవ్వు, పాపం తగులుతుంది నీకు అంటాడు వంశీ. ఇంతలో ఒక పిల్లాడు వచ్చి, సిరి అక్క, నిన్ను మీ అమ్మ నాన్న పిలుస్తున్నారు అని చెప్పాడు. సరే వస్తున్నానని చెప్పు. దాంతో వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకెందుకు లేటు, వెళ్ళు అంటాడు వంశీ వెనక చెట్టున అనుకుంటూ. అదేంటి నువ్వు రావా అంటుంది సిరి వంశీ నిరాశని చూసి నవ్వుతూ. రాకుండా ఇక్కడే ఉండడానికి ఇక్కడ ఇంకో అమ్మాయి లేదుగా అంటాడు వంశీ సిరిని చూస్తూ. ఏయ్, సర్లే పద, ఇంతసేపు కూర్చొని నీకంత చెప్తేనే ఏమీ లేదు, ఇంకా ఇక్కడ కూర్చుంటే మాత్రం ఏమొస్తుంది అంటాడు పైకి లేచి. దాంతో సిరి కూడా లేచింది. పద వెళ్దాం అంటూ ముందుకు అడుగు వేయబోతున్న వంశీ చెయ్యి పట్టుకొని ఆపింది సిరి. వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు వంశీ. సమాధానం చెప్పకుండా వంశీ దగ్గరికి వచ్చి తనకి ముద్దు పెట్టింది సిరి. 2 నిమిషాల పాటు ఏం జరుగుతుందో మర్చిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు వంశీ. కాసేపటికి వంశీ నుండి దూరం జరిగి సిగ్గుపడుతూ అక్కడి నుండి పరిగెత్తింది సిరి. వంశీ మాత్రం షాక్ కొట్టిన వాడిలా అలాగే నిలబడిపోయాడు. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.